అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలివాన బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు తీవ్రమైన దుమ్ము ఢిల్లీని కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో రాజధాని నగరం అతలాకుతలమైంది. చెట్లు కూలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హడలెత్తించింది. అకాల వర్షాలకు 4 మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు ఢిల్లీలో గోడ కూలి 4 మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నజఫ్గర్ ప్రాంతంలో చెట్టు కూలి ఇంటి మీద పడ్డంతో వర్షానికి నానిన గోడలు కూలిపోయాయి. ద్వారకాలోని కల్ఘారి గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ జ్యోతితో పాటు 3 చిన్నారులు చనిపోయారు. శిథిలాల నుంచి బయటకు తీసి ఆర్టీఆర్ ఆసుపత్రికి తరలించగా ఇప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. జ్యోతి భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీ వర్షాలతో ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీలోని ద్వారకా, కాన్పూర్ సౌత్ ఎక్స్టెన్షన్, రింగ్ రోడ్, మింట్ రోడ్, లజ్పత్ నగర్, మోతీబాగ్ వంటి ప్రాంతాలు భారీ వర్షానికి నీట మునిగాయి. ఈదురుగాలులతో కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. అయితే ఆస్తి నష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీలో 40 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తీవ్రత మరింత పెరగడానికి అవకాశాలు ఉండటం వలన ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. యమునా నగర్, పానీపట్, నూహ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలలో మరో 2 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 40 విమానాలను దారి మళ్లించినట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. అటు ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపించాయి. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. తుఫాన్ కారణంగా ఢిల్లీ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లవారుజామున 2:30 నుంచి 8:30 మధ్య కేవలం 6 గంటలలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. పాలంలో 45.6 మిల్లీమీటర్లు, రిడ్జ్ వద్ద 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్డులో 78 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్ పితంపురాలో 71.5 మిల్లీమీటర్లు, అయానగర్లో 39.4 మిల్లీమీటర్లు, పూసాలో 50 మిల్లీమీటర్లు, జాఫర్పూర్లో 67.5 మిల్లీమీటర్లు, నజఫ్గఢ్లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.